నమస్కారం. ఈరోజు మనం విజయ్ మాల్యా గురించి మాట్లాడుకుందాం. ఇటీవల ఒక ఆసక్తికరమైన విషయం జరిగింది కదా? అవును. దాదాపు 9 ఏళ్ల తర్వాత ఆయన ఒక యూట్యూబర్తో మాట్లాడారు, రాజ్ షామానితో. అవును. ఏకంగా 4 గంటల సంభాషణ అట. మార్చ్ 2016లో ఆయన భారతదేశం వదిలి వెళ్ళాక ఇంత వివరంగా, ఇంత సుదీర్ఘంగా మాట్లాడటం ఇదే మొదటిసారి అనుకుంటా. నిజమే. అప్పట్నుంచి ఆయన ఎక్కువగా మీడియా ముందుకు రాలేదు. ఇలాంటి ఇంటర్వ్యూ ఇవ్వడం ఇదే తొలిసారి. మన దగ్గర ఈ సంభాషణపై కొన్ని వార్తా కథనాల సారాంశాలున్నాయి. వీటి ఆధారంగా ఆ 4 గంటల చర్చలో అసలు ఏం జరిగింది, ముఖ్యమైన అంశాలేంటి అనేది కొంచెం లోతుగా చూద్దాం. సరేనా? తప్పకుండా. అంటే ఈ విశ్లేషణలో మన ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మాల్యా చెప్పిన కీలక విషయాలేంటి, ఆయన వాదనలు ఎలా ఉన్నాయి, వీటి ప్రభావం ఎలా ఉండొచ్చు, ఇదంతా దేనికి సంకేతం అనే విషయాలను అర్థం చేసుకోవడం. కరెక్ట్. తన వాదన వినిపించడానికి ఆయన ఈ యూట్యూబ్ ప్లాట్ఫామ్ను ఎంచుకోవడం కూడా ఆసక్తికరమే కదా. అవును కదా. సరే, ముందుగా దీనికి వచ్చిన రెస్పాన్స్ గురించే మాట్లాడుకోవాలి. అంటే ఇంటర్వ్యూకి వచ్చిన స్పందన ఆ కేవలం 4 రోజుల్లోనే యూట్యూబ్లో 2 కోట్ల వ్యూస్ దాటిందట. ఆ తర్వాత అది 2.1 కోట్లకు చేరింది అంటున్నారు. ఇది ఇది మామూలు విషయం కాదు కదా. అస్సలు కాదు. ఆ స్పందన నిజంగా అసాధారణమైనది. దీన్ని బట్టి మాల్యాపై ప్రజల్లో ఆసక్తి ఇంకా తగ్గలేదని స్పష్టంగా తెలుస్తోంది. నిజమే. ఇక సంభాషణ విషయానికొస్తే ఆయన కొన్ని ప్రధానమైన వాదనలు వినిపించారు. ముఖ్యంగా కింగ్ ఫిషర్ ఎయిర్లైన్స్, ఆ దానికి సంబంధించిన 6,200 కోట్ల అప్పులున్నాయి కదా. అవును. వాటిని తీర్చడానికి 2012-2015 మధ్య కాలంలో తాను 4 సార్లు సెటిల్మెంట్ ఆఫర్లిచ్చానని చెప్పారు. కానీ బ్యాంకులు ఒప్పుకోలేదనా? అవును, బ్యాంకులు వాటిని తిరస్కరించాయని ఆయన వాదన. ఇదొక కీలకమైన పాయింట్. అంతేకాదు, ఇంకో ముఖ్యమైన విషయం కూడా చెప్పారు కదా. ఈడీ అంటే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఇంకా బ్యాంకులు కలిసి ఇప్పటివరకు 14,000 కోట్లకు పైగా రికవరీ చేశాయని. అవును, ఆయన చాలా బలంగా చెప్పారు. ఇది అసలు అప్పు మొత్తం కంటే చాలా ఎక్కువని మళ్లీ నొక్కి వక్కాణించారు. అంటే దాదాపు రెట్టింపు కన్నా ఎక్కువ అన్నమాట. అవును. ఇక్కడే విషయం ఇంకాస్త ఆసక్తికరంగా మారుతోంది. ఆయన తనపై వచ్చిన ఆరోపణలను కూడా గట్టిగానే ఖండించారు. అవును, తాను పారిపోలేదని, అది ముందుగా నిర్ణయించుకున్న పర్యటన అని చెప్పడం అది కొంచెం అది ఆయన వర్షన్. అంతేకాదు, తనకు న్యాయమైన విచారణ జరుగుతుందని, భారతదేశంలో హామీ లభిస్తే తిరిగి రావడానికి సిద్ధంగా ఉన్నానని కూడా ప్రకటించారు. ఇది కూడా పెద్ద స్టేట్మెంటే. మరి తనను పరారీలో ఉన్న వ్యక్తి అని, అంటే ఫ్యూజిటివ్ అని పిలవడాన్ని ఒప్పుకున్నారు కానీ. అవును, ఆ పదం వాడటంలో తప్పులేదన్నారు. కాని దొంగ అని పిలవడాన్ని మాత్రం తీవ్రంగా వ్యతిరేకించారు. హో, ఇది బహుశా తన ఇమేజ్ను కాపాడుకునే ప్రయత్నంలా అనిపిస్తోంది కదా. ఖచ్చితంగా. ఆ మాటల్లో కొంత భావోద్వేగం కూడా కనిపించింది. జరిగిన పరిణామాలపై విచారం వ్యక్తం చేశారు. ముఖ్యంగా తన కింగ్ ఫిషర్ మాజీ ఉద్యోగులకు క్షమాపణలు కూడా చెప్పారు. ఇంటర్వ్యూకు వచ్చిన స్పందన చూసి తాను వినమ్రతతో భావోద్వేగానికి లోనయ్యాను అని కూడా అన్నారట. కింగ్ ఫిషర్ ఎయిర్లైన్స్ వైఫల్యం చాలా దురదృష్టకరమని, దానికి కొంత దురదృష్టం అంటే బ్యాడ్ లక్, ఇంకా కొన్ని బయటి ఒత్తిళ్లు కూడా కారణమని పేర్కొన్నారు. అంటే పూర్తిగా తన తప్పు కాదని చెప్పే ప్రయత్నమా? ఆ ధోరణి కనిపిస్తోంది. అలాగే కింగ్ ఫిషర్ క్యాలెండర్ లాంటి పాత విషయాలు, అది బాలీవుడ్ తారలను పరిచయం చేయడంలో పోషించిన పాత్ర, ఇలాంటివి కూడా చర్చకు వచ్చాయట. ఓ, ఆ క్యాలెండర్ ఒకప్పుడు చాలా పాపులర్ కదా. సరే, ఇదంతా విన్నాక దీని అంతరార్థమేంటి? మనం దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి? చూడండి, ప్రధానంగా దీన్ని ఎలా చూడొచ్చంటే, ఇది తన కథనాన్ని, అంటే తన వైపు వాదనను ప్రజల ముందుంచే ప్రయత్నం, తద్వారా ప్రజాభిప్రాయాన్ని కొంతైనా తన వైపు తిప్పుకునే వ్యూహం కావచ్చు. అంటే ఒక పబ్లిక్ రిలేషన్స్ ఎక్సైజ్ లాంటిదా? చాలా వరకు అలాగే కనిపిస్తుంది. తనను తాను పరిస్థితుల వల్ల నష్టపోయిన వ్యక్తిగా, కొంత అన్యాయానికి గురైన బాధితుడుగా చిత్రీకరించుకునే ప్రయత్నం స్పష్టంగా ఉంది. దీన్నింకాస్త లోతుగా చూస్తే ఇది కేవలం గతాన్ని చెప్పడం మాత్రమే కాదు, బహుశా భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని, ముఖ్యంగా యూకేలో ఆయనపై నడుస్తున్న న్యాయ పోరాటాన్ని దృష్టిలో ఉంచుకుని వ్యూహాత్మకంగా చేసిన పని కూడా కావచ్చేమో. అంటే తనపై ఉన్న వ్యతిరేకతను తగ్గించుకుని కొంత సానుభూతి పొందే ప్రయత్నమా? ఆ కోణం కూడా లేకపోలేదు. ఈ సంభాషణకు వచ్చిన వైరల్ రెస్పాన్స్ చూస్తే అతనిపై ప్రజల ఆసక్తి, చర్చ ఇంకా తగ్గలేదని అర్థమవుతుంది. అవును, 21 మిలియన్ వ్యూస్ అంటే మాటలు కాదు. కరెక్ట్.
యూకేలో అతని న్యాయ పోరాటం ఇంకా కొనసాగుతున్నప్పటికీ ఈ ఇంటర్వ్యూ ద్వారా తన వాదనను విస్తృతంగా జనంలోకి, ముఖ్యంగా యూట్యూబ్ ద్వారా యువతలోకి తీసుకెళ్లగలిగారు. చెప్పాలంటే న్యాయమైన విచారణకు హామీ వస్తే తిరిగి రావడానికి సిద్ధమనే సంకేతాలు కూడా పంపినట్లే కదా. మొత్తంగా చూస్తే విజయ్ మాల్యా ఈ సుదీర్ఘ సంభాషణ ద్వారా తన గళాన్ని బలంగా వినిపించారు. తన వాదనను చాలా స్పష్టంగా ప్రజల ముందు పెట్టారు. అవును. దానికి ఊహించని స్థాయిలో స్పందన కూడా వచ్చింది. ఇదంతా చూస్తుంటే ప్రజాభిప్రాయం, ఒక వ్యక్తి ఇమేజ్ నిర్మాణం, పిఆర్ వ్యూహాలు, వీటికి చట్టపరమైన వాస్తవాలకు మధ్య ఎంత సంక్లిష్టమైన సంబంధముంటుందో తెలుస్తోంది. నిజమే. ఇదొక ముఖ్యమైన ప్రశ్న కూడా లేవనెత్తుతుంది చూడండి. మనం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, ఇంత వ్యూహాత్మకంగా సుదీర్ఘంగా సాగిన ఈ సంభాషణ తర్వాత ప్రజాభిప్రాయంపై దీని దీర్ఘకాలిక ప్రభావం ఎంతవరకు ఉంటుంది? అవును, అది ముఖ్యమైన ప్రశ్న. కేవలం ఒక ఇంటర్వ్యూ ప్రజల అభిప్రాయాలను నిజంగా మార్చగలదా? ఇంకా ముఖ్యంగా, ఇది ప్రస్తుతం కొనసాగుతున్న అతని సంక్లిష్టమైన న్యాయ పోరాటాన్ని ఏమైనా ప్రభావితం చేయగలదా? ఏమో, దీనికి సమాధానం బహుశా కాలమే చెప్పాలి.